ఈరోజు వచ్చేసి ఇది చికెన్ కర్రీ అండి. అండ్ అలాగే చికెన్ కర్రీ అనమాట. ఆయిల్ వేసుకున్నాను నేను. ఆయిల్ అనేది కొంచెం ఎక్కువ హీట్ అయిందండి. ఒక కాల్ వస్తే మాట్లాడుతున్నాను. సో ఆయిల్ అనేది ఎక్కువ హీట్ అయిపోయింది. ఆనియన్స్ అనేది వేసేసుకున్నాక ఇవి కొంచెం మగ్గాలండి. మగ్గిన తర్వాత మనము ఏం వేసుకోవాలనేది చెప్తాను నేను. ఇది వచ్చేసి మసాలా అండి. ఏం వేసానంటే ఆనియన్ ఒకటి, పెద్ద ఆనియన్ అండి, ఇంత సైజు ఆనియన్ ఒకటి, అలాగే సాజీరా కొంచెం, ఒక చెక్క, లవంగ, అలాగే 2 ఇలాచి ఇలా వేసేసి కొంచెం సోంపు కూడా వేసానండి. ఇందులో సోంపు వేసేసి అల్లం ముక్క వేసేసి పేస్ట్ అనేది చేశాను అనమాట. ఇప్పుడు అది ఇందులో అనేది వేసేసుకుందాం మనం. ఆనియన్స్ అనేది చూసారు కదా, అలా అనేది మగ్గితే మంచి ఫ్లేవర్ అనేది వస్తుందండి చికెన్. ఇప్పుడు దీన్ని బాగా మూత పెట్టేసుకొని బాగా మగ్గనివ్వాలి అన్నమాట. ఇప్పుడు ఇది ఎంతవరకు మగ్గింది అనేది చూసేసుకుందాం. చూసారు కదా, మగ్గుతూ ఉందండి. ఇలా అడగంటకుంటే మంచిగా కలుపుతూ ఉండాలన్నమాట. 2-3 మినిట్స్కి ఒకసారి ఇలా కలుపుతూ ఉండాలి. ఓకే, మళ్ళీ ఒకసారి మూత అనేది పెట్టేసుకుందాం మనం. ఇప్పుడు ఒకసారి చూసుకుందామండి. చూసారు కదా ఆయిల్ అనేది ఎలా తేలుతుందో. దీనికి కొంచెం ఆయిల్ అనేది ఎక్కువనే పడుతుందండి, ఎందుకంటే ఈ మసాలా అంతా కూడా వేగాలి కాబట్టి ఆయిల్ అనేది కొంచెం ఎక్కువనే పడుతుంది. సో ఇలా పైకి అనేది వచ్చేసిన తర్వాత మనము ఇది వచ్చేసి చికెన్ అండి. నేను దీంట్లో కొత్తిమీర, పుదీనా, అలాగే అల్లం వేయలేదండి, సారీ, కారము, కొంచెం ధనియాల పౌడరు, సాల్ట్, పసుపు వేసేసి కొంచెం జస్ట్ ఆయిల్ అనేది ఒక 1/2 స్పూన్ 1 స్పూన్ అంత ఆయిల్ అనేది వేసేసుకొని ఇది నేను కలిపేసి పెట్టేసుకున్నాను అనమాట. ఇప్పుడు ఈ చికెన్ అనేది, అలాగే సాల్ట్ కూడా వేసానండి. సాల్ట్ ఇది అనేది ఇందులో వేసేసుకుందాం మనం. ఇప్పుడు ఇది 1/2 అవర్ 1 అవర్ ఎంత అంటే అంత మంచి టేస్ట్ అనేది వస్తుందండి దీనికి. ఇది వచ్చేసి మనం ఇలా కలిపేసుకుందాం. ఈరోజు ఒక్కరోజే అండి నాన్ వెజ్ అనేది, తర్వాత ఒక 10-12 రోజుల వరకు నాన్ వెజ్ అనేది ఉండదు. రేపు ఎలాగో నేను ఫ్రైడే కాబట్టి తినను. ఎల్లుండి నుంచి గుప్తా నవరాత్రులు అండి. సో నేను ఇవన్నీ చేస్తానండి నవరాత్రులు అనేవి. కాబట్టి ఇలా మంచిగా కలిపేసుకొని ఇంక ఈ 12 డేస్ మొత్తం కూడా కంప్లీట్గా మా ఇంట్లో వెజిటేరియనే ఉంటుంది అనమాట. కలసం అనేది కదిలిచ్చే వరకు కూడా మా ఇంట్లో నాన్ వెజ్ అనేది ఉండదు అసలు. ఓకేనా ఫ్రెండ్స్? అండ్ చూడండి, ఇలా కలిపేసి మూత అనేది పెట్టేసుకుందాం. అంతే. ఇంకా ఇప్పుడు ఒకసారి అనేది మళ్ళీ దీన్ని తీసి చూద్దామండి ఎంతవరకు వచ్చింది చికెన్ అనేది. చూసారు కదా, మంచిగా ఉడుకుతూ ఉందండి ఇది. ఇలా మంచిగా మళ్ళీ ఒకసారి ఇది కలిపేసుకొని పెట్టేసుకుందాం. చూస్తున్నారు కదండి ఎంత బాగా అనేది ఇది ఉడుకుతుందో చికెన్ అనేది. ఇప్పుడు దీన్ని మూత అనేది మళ్ళీ ఒకసారి పెట్టేసుకొని కొంచెం మంట అనేది తగ్గించుకుందాం మనం. మీడియం ఫ్లేమ్లో పెట్టి ఇది మంచిగా ఉడికించుకోవాలండి. ఓకే, మీడియం ఫ్లేమ్లో పెట్టి ఇది అనేది ఉడికించుకోవాలి. చికెన్ అనేది మూత పెట్టేస్తున్నాను నేను. ఇప్పుడు ఒకసారి చూద్దామండి ఇది చికెన్ అనేది ఎక్కడి వరకు వచ్చింది అనేది. చూడండి, ఇప్పుడు దీంట్లో ఒకసారి కలిపేసుకొని దీన్ని
దీంట్లో ఈ టమాటో ప్యూరీ అనేది వేసేసుకుందాం. నేను ఒకటే పెద్ద కాయ అనేది వేసానండి, సో ఇంత వచ్చిందనమాట. ఇది కొంచెం మగ్గిన తర్వాత కొన్ని వాటర్ అనేది వేసేసుకుందాం మనం. ఇప్పుడు మళ్ళీ ఒకసారి మూత అనేది తీసుకొని చూసుకుందామండి. చూసారు కదా మంచిగా అనేది ఉడుకుతుంది, ప్లస్ ఆయిల్ అనేది చూడండి బయటకు అనేది వస్తుంది కదా. సో ఒకసారి మళ్ళీ కలిపేసుకుందాం. చూడండి ఇది అనేది మంచిగా మగ్గిందండి. దీంట్లో మనము చికెన్ కడిగి పెట్టుకున్న దాంట్లో నేను కొన్ని వాటర్ అనేది వేసేసాను. ఇవి అనేది నేను ఇందులో పోసేసుకుంటున్నాను. ఇప్పుడు ఇది మంచిగా దగ్గర పడే వరకు ఉడికిచ్చేద్దాం. మధ్య మధ్యలో అప్పుడప్పుడు తీస్తూ కలుపుతూ ఉండాలండి. వేసాం కదా అని చెప్పి అలాగే వదిలేయొద్దు. అలాగే పచ్చిమిర్చి అనేది కట్ చేసి పెట్టుకున్నాను, అవి ఎప్పుడు వేయాలనేది కూడా నేను చెప్తాను, ఓకేనా. మూత అనేది తిరగల వేస్తే కూడా ఇలా వేస్తే వద్దులేండి, ఇలా వేసేద్దాం. చూడండి ఫ్రెండ్స్, అలాగే నేను కొంచెం దీంట్లో ఒక బిర్యానీ ఆకు అనేది పక్కన పెట్టానండి, ఇది కూడా వేసేస్తున్నాను. ఒక ఆకు అనేది మంచి తుంపంలాగా ఇలా తుంచేసుకొని వేసేసాను. ఇది అనేది ఇంకా ఉడుకుతూ ఉంటుంది అన్నమాట. దీని మనకి కర్రీ అనేది ఎంతవరకు ఉడికింది అనేది ఒకసారి మూత అనేది తీసుకొని చూసుకుందాం ఫ్రెండ్స్. చూస్తున్నారు కదా, ఇది మంచిగా ఉడుకుతుందండి. ఒకసారి కలబెట్టేసుకొని ఇంకా ఉడకాలి. కొంచెం ఉడికిన తర్వాత మనం దీంట్లో కొంచెం టమాటా రసం అనేది వేసేసుకుందాం. టమాటా జ్యూస్ చేస్తాను ఇప్పుడు. దీనికి ఒక టమాటా అనేది వేస్తానండి, ఎక్కువ అవసరం లేదు. పెద్ద కాయ అయితే ఒక చాలు, చిన్న అయితే 2 వేసేసుకోండి. అంటే మీరు ఎంత వాడతారనే దాన్ని బట్టి మీరు టమాటా అనేది వేసేసుకోవచ్చు, ఓకేనా అండి. ఇప్పుడు దీని మీద నేను మూత అనేది పెట్టేస్తాను. ఇప్పుడు ఈ చికెన్ అనేది ఎంతవరకు అయింది అనేది ఒకసారి చూద్దాం ఫ్రెండ్స్. మూత అనేది తీసి కాలుతుంది కాబట్టి నేను మూత అనేది పెట్టేసుకుంటున్నాను. చూడండి దగ్గరకు అనేది అవుతుంది కదా. ఇప్పుడు కలిపేసుకుందాం ఒకసారి. ఇప్పుడు మనం దీంట్లో ఇంకొక 5 మినిట్స్లో అలా దించుతాం అనంగా ఇది అనేది వేసేసుకోవాలండి. చూసారు కదా, ఇదని వేసేసుకొని ఒక్కసారి కలిపేసుకుంటే మంచిగా అనేది ఉంటుంది అన్నమాట. పచ్చిమిర్చి అనేది తాలింపులో వేసేస్తే గుజ్జు గుజ్జు అయిపోతాయండి, కాబట్టి ఇలా ఇప్పుడు అనేది వేసేసుకోవాలి. ఇప్పుడు మనం దీన్ని ఒకసారి మళ్ళీ కలిపేసుకుందామండి.
అనేది ఒకసారి మళ్ళీ కలిపేసుకుందాం. చూసారు కదా, ఇలా దగ్గర అనేది అయ్యేటప్పుడు మనము దీంట్లో కొంచెం కొబ్బరి ఉన్న బాదం కలిపిన పేస్ట్ అంటే పౌడర్ అనేది వేస్తానండి. దాని తర్వాత కొంచెం గరం మసాలా అనేది వేసేస్తాను. చూడండి ఫ్రెండ్స్, ఇది నేను బాదం ఉన్న కొబ్బరి కలిపి పేస్ట్ అనేది అదే పౌడర్ అనేది చేశాను అనమాట. లైట్గా వేయించేసి వేసాను. ఇప్పుడు ఆ పేస్ట్ అనేది వేసేసుకున్నాం. చూడండి, పౌడర్ అనేది ఎక్కువ అవసరం లేదండి, కొంచెం ఉంటే సరిపోతుంది. నేనైతే 1.5 స్పూన్ అలాగ అయితే వేసుకున్నాను, చాలు. ఇంకా తర్వాత గరం మసాలా, దీంతో ధనియాలు చెక్క ఇవన్నీ వేసి పడతారు కదండి, ఆ మసాలా అనమాట. ఇంత వేసేసుకున్నాను, చాలు. ఇప్పుడు దీన్ని మనం ఒకసారి ఫైనల్గా కలిపేసుకుందాం. ఇంకొక 2-3 నిమిషాల తర్వాత అది కొత్తిమీర అనేది జల్లేసి నేను దింపేస్తానండి. ఇది ఇంకా అయిపోయినట్టే. ఓకేనా ఫ్రెండ్స్, ఇప్పుడు మనం మొత్తం అనేది మంచిగా కలిపేసుకున్నాం కదా, దీన్ని మంచిగా మూత అనేది పెట్టేసుకుందాం. మళ్ళీ ఒకసారి కర్రీ అనేది మూత తీసుకొని చూసుకున్నాం ఫ్రెండ్స్. ఒకసారి కాలుతుంది కాబట్టి నేను క్లాత్ అనేది పెట్టేసుకొని తీసుకుంటున్నాను అన్నమాట. మంచిగా ఆయిల్ అనేది చూడండి ఎలా తేలుతుందో. సో ఫైనల్గా కొత్తిమీర అనేది ఇలా వేసేసుకుందాం. వేసేసుకొని ఒకసారి ఇలా కలిపేసుకొని ఫైనల్గా దీంట్లో కొత్తిమీర అనేది వేసాం కదండి, కొంచెం నిమ్మరసం అనేది పిండేద్దాం. ఎందుకంటే నేను కలిపేటప్పుడు నిమ్మరసం అనేది పిండలేదు కాబట్టి ఇప్పుడు ఫైనల్గా పిండేసుకుంటే మంచి టేస్ట్ అనేది వస్తుంది అన్నమాట. చూస్తున్నారు కదండి, ఫైనల్గా ఇది అనేది తీస్తున్నాను నేను. మూత అనేది తీసేసి దీంట్లో నిమ్మరసం అనేది పిండేస్తున్నాను. కాయలు అనేది బాగా పండిపోయిందండి, చాలు. కావాలి అంటే ఇంకా మనం కర్రీలోకి అనేది మనం రైస్ అనేది తినేటప్పుడు వేసేసుకోవచ్చు అన్నమాట. పడింది వస్తలేదు ఇది. ఐడియా బాగుంది కదండి. ఇలా తీసేసి ఇంకా నిమ్మరసం అనేది వేసాం కదా, ఒకసారి కలిపేసుకుందాం. ఇప్పుడు దీన్ని ఒక 2 నిమిషాల తర్వాత తీసేసి మనం స్టవ్ అనేది ఆఫ్ చేసుకున్న తర్వాత మనము అలాగే మూత తీయకుండా పెట్టేసేయాలి అండి. కాసేపు మంచిగా కర్రీ అనేది మంచిగా ఇలా అయిపోయిన తర్వాత తీసి ఒక దాంట్లోకి అనేది ట్రాన్స్ఫర్ చేసేసుకుందాం మనం. ఓకేనా ఫ్రెండ్స్, ఇప్పుడైతే నేను మూత పెడుతున్నాను. ఇప్పుడు చూద్దామండి చికెన్. చూసారు కదా ఎంత మంచిగా అనేది అయిపోయిందో చికెన్ అనేది. సో మళ్ళీ ఒకసారి కలిపి చూస్తాము. ఆల్రెడీ ఎప్పుడో ఆఫ్ వేసానండి స్టవ్ అనేది. మంచిగా ఇది కర్రీ అనేది ఉమ్మగిలిందనమాట. ఇప్పుడు మనం దీన్ని ఒక గిన్నెలోకి అనేది ట్రాన్స్ఫర్ చేసేసుకుందాం. ఒక గిన్నెలోకి అనేది ఇది వేసేసుకుందామండి. ఓకేనా ఫ్రెండ్స్.
నేను దీన్ని అనేది ఈ గిన్నెలో కనుక వేసేస్తున్నాను ఫ్రెండ్స్. ఇదంతా వేసేసుకున్న తర్వాత చూసారు కదండి. ఇప్పుడు చికెన్ అనేది ఇందులో వేసిన తర్వాత ఇది అన్నమాట చికెన్ అనేది. చూడండి ఎంత బాగా అనేది ఉందో. మీరు కూడా సేమ్ ఇలాగే చేసుకోవాలి అని అనుకుంటే చేసేసుకోవచ్చు ఫ్రెండ్స్. చాలా మంచి టేస్ట్ అనేది ఉంటుంది. నేను చెప్పిన ప్రాసెస్లో అనేది మీరు వీడియో అనేది చూస్తూ లేదంటే ఒకసారి చూసిన తర్వాతనైనా ట్రై చేయండి. ఎలా ఉందో నా కామెంట్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్, అందరికీ బాయ్ అండి. థ్యాంక్ యూ సో మచ్.